తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా చర్చలో ఉన్న కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఢిల్లీ హైకోర్టు నుంచి వచ్చిన ఊరట, పార్టీ పేరు, గుర్తుపై ముందడుగు ఇవన్నీ కలిసి కవిత రాజకీయంగా కొత్త దిశలో అడుగులు వేయబోతున్నారనే స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. తన సామాజిక సంస్థ జాగృతిని రాజకీయ వేదికగా మార్చాలని నిర్ణయించిన కవిత తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. పార్టీ గుర్తుగా ధర్మగంటను ఎంచుకోవడం కూడా ఒక సంకేతంగా భావిస్తున్నారు రాజకీయ వర్గాలు. ప్రజల కోసం పోరాడే స్వరం వినిపించాలనే భావనతోనే ఈ గుర్తు ఎంపిక చేశారన్న చర్చ జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసిన కవిత కొన్ని సాంకేతిక కారణాలతో కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. అయితే ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకుని ఎన్నికల సంఘం త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించడం కవితకు పెద్ద ఊరటగా మారింది. ఈ పరిణామంతో పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం కానుంది. అన్నీ అనుకూలంగా సాగితే రానున్న శ్రీరామనవమి రోజునే కొత్త పార్టీని భారీ స్థాయిలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖుల సమక్షంలో తన పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను వెల్లడించేందుకు కవిత సిద్ధమవుతున్నారు. ఇది కేవలం పార్టీ ప్రారంభం మాత్రమే కాదు, తెలంగాణ రాజకీయాల్లో కొత్త పోరాటానికి శ్రీకారం కట్టే కార్యక్రమంగా భావిస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్, ఖమ్మం, మహబూబాబాద్ ప్రాంతాల్లో జాగృతి సంస్థను ఉన్న బలాన్ని రాజకీయంగా మలచాలని కవిత వ్యూహం రచిస్తున్నారు. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా కాకపోయినా తమ ప్రభావాన్ని చూపించిన జాగృతి క్యాడర్ ఇప్పుడు పార్టీ రూపంలో మరింత దూకుడు చూపే అవకాశం ఉంది. మరోవైపు పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించక ముందే ఎన్నికల కసరత్తు మొదలైందన్న వార్త ఆసక్తి కలిగిస్తుంది. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా జాగృతి తరపున అభ్యర్థులను నిలబెట్టే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల్లోకి దిగితేనే పార్టీ బలం, బలహీనతలు తెలుస్తాయి అన్న ఆలోచనతో కవిత ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. యువత, మహిళలకు ప్రాధాన్యత ఇస్తామన్న కవిత వ్యాఖ్యలు కూడా కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న వారికంటే కొత్తగా ముందుకు రావాలనుకునే వారికే అవకాశం ఇస్తామని చెప్పడం ఆమె పార్టీకి ప్రత్యేకతగా మారే అవకాశం ఉంది. ఇక రాజకీయంగా చూస్తే ఈ కొత్త పార్టీ ఎవరికి నష్టం, ఎవరికి లాభం అన్న చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే త్రిముఖ పోటీ ఉన్న తెలంగాణలో కవిత పార్టీ ఎంట్రీతో సమీకరణాలు మారే అవకాశం ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై ప్రభావం పడుతుందా, లేక కాంగ్రెస్కు కొత్త సవాల్ అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా కవిత తీసుకుంటున్న ఈ నిర్ణయం కేవలం ఒక పార్టీ ప్రారంభం కాదు, అది ఒక రాజకీయ పునఃప్రారంభం. ప్రజల్లోకి వెళ్ళి కొత్త బలం సృష్టించుకోవాలన్న ప్రయత్నం. ఈ ప్రయాణం ఎంతవరకు విజయమవుతుందో, తెలంగాణ రాజకీయాలు ఏ దిశగా మలుపు తిరుగుతాయో ఇప్పుడు అందరి దృష్టి అదే వైపు ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.